ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె ఏమాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? ఈ ప్రశ్నలకు అవుననే మాటే వినిపిస్తుంది. కేసీఆర్ ఆదేశాలతో నిన్న పార్టీ దూతలు కవిత నివాసానికి వెళ్లారు. మొదట కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదరరావు నిన్న మధ్యాహ్నం కవిత నివాసానికి వెళ్లారు. కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి వెళ్లారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 3 గంటల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె ఏమాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? ఈ ప్రశ్నలకు అవుననే మాటే వినిపిస్తుంది. కేసీఆర్ ఆదేశాలతో నిన్న పార్టీ దూతలు కవిత నివాసానికి వెళ్లారు. మొదట కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదరరావు నిన్న మధ్యాహ్నం కవిత నివాసానికి వెళ్లారు. కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి వెళ్లారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 3 గంటల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.